గర్భంలో బిడ్డ ఉన్నప్పుడు 25% బిడ్డ వ్యాధి పెరుగుతుంది. గర్భంలోనే 25% పెరుగుతుంది. అలాగే గర్భిణీ స్త్రీకి ప్రతి నెల బరువు వేయాలని 13 కేజీలు నుంచి 20 కేజీలు టీఎత్ని కూడా వచ్చారండి వీళ్ళకి. అలాగే పోషణ సంరక్షణ వ్యవస్థ అంటే ఆ బిడ్డకి ముందు ఆరోగ్యం చూడాలి, తర్వాత పోషకాహారం చూడాలి, తర్వాత రక్షణ, తర్వాత సంరక్షణ, మన బిడ్డ ఎలాగా ఉండాలి ఇవన్నీ మన మైండ్ స్టోన్స్ ద్వారా గ్రోత్ పెంచుకుంటూ మన నవచేతుల్లో చెప్పినట్టుగా ఇంప్లిమెంట్ చేసి మనం మదర్స్కి తెలియపరచాలి. ఇదే నవచేతన మీరే చెప్పండి. అంటే మనం చెప్పేది పిల్లలకి నోటిలో వాళ్ళకి అర్థం కాదు కదా. యాక్టివిటీ ద్వారా చేస్తూ చెప్తూ ఉంటే వాళ్ళకి యాపిల్ ఏ పని యాపిల్ యాపిల్ అంటే ఆధారం తెలుస్తుంది. యాపిల్ అంటే ఏ కలర్లో ఉంటుంది, రెడ్ కలర్లో కలర్స్ కూడా వాళ్ళకి ఐడెంటిఫై చేయడం కూడా అవుతుంది. అలాగే 1+1 చిన్న కూడా 1+1 అట్లాగా యాడింగ్ అది అర్థమయ్యేలాగా వాళ్ళకి చెప్పడం. అలాగే నీళ్ళల్లో మునిగేది తేలేది, అలాగే ఆకులు వేస్తే తేలుతాయి. అలా నీటిలో కరిగేది కరిగేది అది అలా వాళ్ళకి అర్థమయ్యేలా. ఎవరో వినట్లేదండి. అసలు మీరేదో చెప్పకుండా మీరు స్నాక్స్ తినేస్తున్నారు కానీ కలర్స్ అలాగే పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పడం కోసం వాళ్ళకి మాట్లాడుతూ చెప్తే అర్థం కాదు కాబట్టి యాక్టివిటీ ద్వారా ఇలా చేస్తూ ప్రాక్టికల్గా యాక్టివిటీ చేయడం. మెడికల్తో మాకు అంగన్వాడీలో ఇచ్చే మెడికల్తోని వాళ్ళకి అర్థవంతంగా నేర్పించడం కోసం మన చుట్టుపక్కల దొరికేవి తీసుకొని వాటితో అర్థవంతంగా పిల్లలకి నేర్పించడం కోసం అయిందా ఫోటో తీస్తాం ఉండేది మన చుట్టుపక్కల ఉండేది తక్కువ ఖర్చుతో మనం తీయడం చేయడం. అంటే మన దగ్గర రాళ్ళు ఆకులు తర్వాత పువ్వులు చిన్న 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 పెట్టలు. ఇప్పుడు ఇది మ్యాచ్ బాక్స్ అండి. ఇది ఓన్లీ 1 రూపీ. ఆ మ్యాచ్ బాక్స్ దీంతో మనం ఇలా చేసాము. ఏంటండి ఇది ఆదర్శీల కుటుంబ సంబంధాలండి. దీంతో ఇలా టీఎల్ఎం చేసాము. తర్వాత ఏంటంటే ఆదర్శీలని మనం ఉపయోగించి ప్రతిరోజు మనకి ఆర్ఎల్ఎం పంపిస్తున్నాము. దానికి మనం మదర్స్ గ్రూప్ పంపిస్తున్నాము. మదర్స్ గ్రూప్లో ఆదర్శీల